ఇంకోటి గురువుగారు, నేను ఎందుకని ఇవన్నీ కూడా అడిగానండి. అడగాలి. దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఏలూరులో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నా కొలీగ్ అతను తనేంటంటే ఒక పాడుపడిపోయిన చిన్న గుడి ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి అదంతా క్లీన్ చేసి తను నీట్గా అక్కడ పూజలు చేయడం డైలీ పూజలు చేసుకొని ఆఫీస్కి వచ్చేవాడు రెగ్యులర్గా వచ్చి ఆయన వర్క్ అది చేసుకున్నారు. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఇప్పటికి కూడా ఆయన ఒక్కడే అక్కడ పూజ చేస్తాడు తప్ప ఎవరు కూడా వచ్చి ఇప్పుడు వచ్చి సపోర్ట్ ఎవరు చేయలేదు. నాకు ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అది ఊరు అవుట్స్కట్స్దా మొత్తానికి ఏలూరు అవుట్కట్స్లో. బహుశా మరి నువ్వు చెప్పాయనే అని అనుకుంటున్నాను. నాకు ఫోన్ వచ్చింది. నేను చెప్పాను ఇలా చెయ్యి ఇలా చేయమని చెప్పి. విషయం ఏంటంటే మీకు ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు. ఆ ఉదాహరణ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. ఏమిటా ఉదాహరణ అంటే, ఇన్ని రథాలు కాల్చేశారు, ఇన్ని గుళ్ళు కూల్చేశారు, పెద్ద స్పందన లేదు. ఓ ముస్లిం నాకు ఫోన్ చేసి, స్వామీజీ ఏపీలో హిందువులకి శరం లేదా? ఇన్ని గుళ్ళు కూల్చేస్తుంటే ఇన్ని రథాలు కాల్చేస్తే ఎక్కడా రియాక్షన్ లేదు. అదే మా మసీదు గోడ ముట్టమని చెప్పండి, మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తామన్నాడు. అంటే ఏముంది అక్కడ? ఏముంది? వాళ్ళకి మతనిష్ట ఉంది. మనకు ఓన్లీ కులనిష్ట, డబ్బునిష్ట, పార్టీ నిష్ట. అది ఎవరి నుంచి వస్తుంది గురుగారు? నేర్పించిన దాన్ని బట్టి కదా, నేర్పించిన దాన్ని బట్టి వస్తుంది. ఉదాహరణకి జుట్టు విరబోసుకోకూడదని చెప్పామనుకోండి, ఎందుకు అని అడిగారు అనుకోండి, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇవి క్వశ్చన్కి ఆన్సర్ చెబితే చెప్పిన దానికి వాళ్ళు వింటే దానివల్ల ప్రయోజనం. నా ఇష్టం ఇదంతా ఛాందసం అన్నారనుకో, ఇంకేం ముందుకెళ్దుగా. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పిల్లలు వచ్చారు, గాజులు వేసుకోలేదు, ఎందుకు వేసుకోలేదు అని అడిగా. వాళ్ళ స్కూల్లో వేసుకునేవారు. నిన్న ఒక వీడియోలో చూసాం, ఇది కాలేజ్ కదా మీరు హిజాబ్ వేసుకొచ్చారు అంటే, అది మా మతం అని చెప్పారు. అది ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది, మీకు తెలుసు. ఇక్కడ కూడా తెలంగాణలో ఒక అమ్మాయి హిజాబ్ వేసుకొస్తే ఇది అందరూ ఉండేది, అలా వేసుకు రాకూడదని అంటే, అప్పటి హోమ్ మినిస్టర్గా ఉండే ఆయన పేరు మహమ్మద్ ఏదో ఉంది, అలీ, అని రియాక్ట్ అయ్యాడు. మరి మన ఆడవాళ్ళ మెట్టెలు తాలి బొట్టులు తెంచినప్పుడు, గాజులు బద్దలు కొట్టినప్పుడు మనకి రియాక్షన్ లేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తే బాగుంటుంది. మీరు రాముణ్ణి కృష్ణుని విమర్శించినప్పుడు మన బడుద్దాలు రియాక్ట్ అవ్వరు. అదే కులాన్ని విమర్శించండి, వీడి ఇంక మలంలో పందారేసి తినేసి మరీ వచ్చేస్తాడు. పేర్లు అవి చెప్తే చస్తారని ఇంక చెప్పట్లేదు అంతే. అయితే గురువుగారు చిన్న డౌట్ నాకు. మొన్న ఆ మధ్య ఒక 2-3 రోజుల క్రిందట గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు అని చిలుకూరులా జరిగింది. అంటే కొన్ని లక్షల మంది హాజరైనలు, చాలా మందికి దొరకక ఏడ్చుకుంటూ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు అవన్నీ అభిప్రాయం ఏం లేదమ్మా, చాలా స్పష్టంగా. ఇంకే ఎనీథింగ్ వాంట్. ఎందుకు ఇలా? ఎందుకు తెలుసా? ఏదో సామెత ఉందండి, ఏ వయసుకి ఆ ముచ్చట అని. వీళ్ళు కెరీర్ అనే పేరుతోనో, లేకపోతే విచ్చలవిడో, లేకపోతే బాధ్యతల పేరో, టైటిల్ ఏదన్నా పెట్టు, 30, 35, 40 దాటిపోతున్నాయి. అలా దాటిపోతే ఏమవుతుందండి? పండవలసిన టైం దాటిపోయి ఎండిపోయే టైం వస్తుంది. ఎండిపోయిన తర్వాత మండిపోతుంది. ఆ తర్వాత ఇంక సరోగసి, ఇంకోటి, వాటికి వీటికి వెళ్తారు. దాని మీద ఏం బాధ్యత ఏముంటుంది? నువ్వు కన్నావేటి? కనలేదు కాబట్టి అది ఇంకా ఎవడో పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నట్టు అవుతుంది. మనం చూడొచ్చు, వాళ్ళు హంపాంచ్ హమ్కో 25 అంటున్నారు. 5 పిల్లలు, 25 మంది పిల్లలు, 4 బీబీస్, 40 బేబీస్. అలా ఉద్యమంలా వాళ్ళు కష్టపడి, అంటే పగలు రాత్రి, పగలేమో షాపుల్లోనో ఇంకో చోట కష్టపడుతున్నారు, రాత్రి ఇంట్లో కష్టపడుతున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన వాళ్ళు ఒకవేళ పెళ్ళైన పిల్లల కన్నా, అడగండి ఎవరన్నా ఎంతమంది పిల్లలని. అంతే అంతే, టాయిలెట్ సింబల్ చూపెట్టినట్టు ఒకటో రెండో చూపించడం అంతే మ్యాక్సిమం.
మ్యాక్సిమం అంతే. మనం ఏమనుకుంటున్నాం, ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, 10 మందినో 15 మందినో కానీ ప్రభుత్వమే మన దగ్గర ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టి మారాల్సింది ఎవరు? హిందువులు. వీళ్ళంతా ఇంతమంది లక్షల మంది వెళ్ళారంటే లోపం ఏంటి? గర్భసంచి ఎండిపోవడం. ఎందుకు ఎండిపోతుంది? సకాలం కాకపోవడం, సరైన తిండి కాకపోవడం, సరైన బట్టలు కాకపోవడం, అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. మనం రకరకాల మందులు వేసేసుకోవడం, ప్రకృతి వ్యతిరేకంగా జీవించడం, ప్రకృతి వ్యతిరేకమైన తిండ్లు తినడం, శాస్త్ర ధర్మానికి వ్యతిరేకంగా జీవించడం, ఇన్ని ఉంటాయి. కష్టం ఊరికే వచ్చేద్దామా? ఎవరో నిన్న సూసైడ్ చేసుకున్నారు. రోజుకి 2 లక్షలు సంపాదించేవాడిని షేర్ బిజినెస్లో, నా బతుకు ఇలా చేశాను. సూసైడ్ అతను ఏదో అయింది, నేను చూడలేదు పూర్తిగా, బట్ ఈ కమిటీ సూసైడ్. ఎందుకని ప్లాన్ లేకపోవడం, కంట్రోల్ లేకపోవడం, రకరకాల మన మానసిక జాడ్యాల వలన ఇన్ని జాడ్యాలు వస్తున్నాయి. గురుగారు, ఇక్కడ ప్రజల్లో చేసే ఈ పనులు ఏవైతే ఉంటాయో వీటికి ప్రభుత్వం నుంచే చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. నాన్న, అన్ని ప్రభుత్వం ఎన్ని చేస్తుంది చెప్పు? ప్రభుత్వం ఎన్ని చేస్తుందండి? ప్రభుత్వం అంటే ఏంటండి ఇంగ్లీష్లో? వాచ్ డాగ్, కాపలా కుక్క. కాపలాకి అన్నీ చేసి నోట్లు పెడద్దా ప్రభుత్వం? అంటే ఎటువంటి ప్రభుత్వం ఉంటే మంచిదనుకోవచ్చు? ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం కావాలంతే. ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం కావాలి, పెత్తనం చేసే ప్రభుత్వం ఉండకూడదు. ఎడ్యుకేట్ చేయాలి. పిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు వరకు ఎక్కడైనా చూసారా గురుగారు? అంటే ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం ఎక్కడైనా కనిపించిందా మీకు? మన స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నప్పటికీ కూడా మనం అంతా విదేశీ పాలనలోనే ఉన్నాం కదా నాన్న. కాబట్టి ఇప్పుడు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడం అనేది మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉందిగా. కాబట్టి ఇంక ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడ మాట్లాడతాను? గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడం మానేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది. గుడి అంటే ఎర్నింగ్ పాయింట్ అనే ఫీలింగ్లో ఉన్న గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేయాలనే ఫీలింగ్ ఎలా వస్తుంది చెప్పు? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణలో 80 లక్షలు ఎంతో ఇచ్చింది ఒక మసీద్ రిపేర్కి. మసీద్ రిపేర్కి గవర్నమెంట్కి సంబంధం ఏంటి? అంటే మీ ఇంటికి రంగులు వేయాలి, గవర్నమెంట్కి సంబంధం ఏంటండి? నీకు కావాలితే ఎంచుకుంటావు. అలా మసీద్ రిపేర్కి గవర్నమెంట్కి సంబంధం ఉందండి. అలా 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 ఉదాహరణ చెప్పా. ఆ గుడి ఆ మసీద్ రిపేర్ చేస్తుంటే అందులోంచి నందులు శివలింగాలు బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. మీ ఉద్దేశంలో ఇప్పుడు రేపు రానున్న ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు పూర్తి అయిపోయినాయి, రేపు రానున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని చెప్పని మీ ఉద్దేశం, మీరు భావిస్తున్నారు? నేను ఆల్రెడీ చెప్పే సంవత్సరం అయింది. నేను అది ఈ ప్రశ్న అభిప్రాయం కూడా, ఎవరైనా సరే, ఎవరైనా పెళ్ళంతో గుడికి వెళ్ళే వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పా. సినిమాలపైన మీ ఉద్దేశం? సినిమాలు మంచిగా వాడితే మంచి మాధ్యమం. ఎందుకంటే రీసెంట్గా మనకి రజాకర్ అనే సినిమా ఒకటి వచ్చింది ఇక్కడ తెలంగాణలో, సత్యనారాయణ గారు అది డైరెక్ట్ చేయడం. నేను కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడినగా అక్కడికి వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు అటువంటి సినిమాలు తీయడం వల్ల అంటే చైతన్యం వస్తుందని చెప్పని అనుకోవచ్చు. అంటే మనం బాగా, మీరు 1993లో గాయం సినిమా వచ్చింది, గుర్తుందా? నువ్వు చిన్నపిల్లడు ఏంటో, 30 ఏళ్ళు, అందులో మంచి పాట. పుట్టావా? 93లో పుట్టలేదా? నేను మ్యాట్నీ షో చూసా. ఆ సినిమాలో మంచి పాట ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయనే రాసి, ఆయనే పాడి, ఆయనే యాక్ట్ చేశాడు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని అని బాధపడ్డారు. దానికంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ ముందు గుండమ్మ గారి కథ, గుండమ్మ కథ, అందులో పాట ఏంటి? అయినా మనిషి మారలేదు, అతని యావ తీరలేదు. అంటే ఏంటంటే సినిమా మాధ్యమం 30 ఏళ్ల క్రితం వరకు పాజిటివ్గా ఉండేది. తర్వాత కాలంలో పైత్యం పెరగడం వలన ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయడం, ధర్మాన్ని హేళన చేయడం. ఉదాహరణకి తండ్రి ప్రేమ, ఆ కాన్సెప్ట్లో కొన్ని సినిమాలు చెప్పండి. నాన్నకు ప్రేమతో, ఇంకా బొమ్మరిల్లు, ఇంకా యానిమల్. చూసిరా గురువుగారు యానిమల్? చూడలే, కానీ దాని మీద రివ్యూ ఇచ్చాను నేను.
నా రివ్యూ మీద రివ్యూ ఇచ్చాడు పోల్చక్కనే అబ్బాయి. కాదు 3:30 గంటల సినిమా, ఫుల్ హింస, ఇన్ ద నేమ్ ఆఫ్ నాన్న. అవునా? అంటే ఇక్కడ చూసేవాళ్ళు ఉన్నారు, తీస్తున్నారు, తీసేవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. కానీ రజాకార్ సినిమా నిజం, నిజాంకి సంబంధించిన నిజం. కానీ అందరికీ అది కనెక్ట్ అవ్వలే. వీడి లోపలుండే హింసా ప్రవృత్తి తెర మీద కనబడితే సాటిస్ఫై అవ్వడానికి యానిమల్ సినిమా బాగా పనికొచ్చింది. కానీ ఎవడో మన మీద హింస చేసి, మన ధర్మనాశనం చేసి, మన స్త్రీల బట్టలు ఇప్పించి బతకం ఆడించినటువంటి దుర్మార్గాన్ని చూసి రియాక్ట్ అవ్వలేక వాడు సినిమాకి వెళ్ళా. మొన్న అతని పేరేమిటండి, చాలా మంచి హీరో అండి, రణదీప్ హుడా. అతను ఫ్లాట్ అమ్మి మరీ సినిమా తీశాడు. చాలా పాటలు పడి, చాలా శరీరాన్ని కృషింపజేసుకుని బక్కగా అయిపోయాడు. ఏ సినిమా? వీర సావర్కర్. కానీ మన వాళ్ళ స్పందన అంతంత మాత్రం. దానికంటే ముందు అతని పేరు అక్షయ్ కుమార్, రామసేతు సినిమా, అది వెళ్ళలే. ఏదో హనుమాన్ బాగా వెళ్ళింది. కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ కాస్త వెళ్ళి. ప్రభాస్ కూడా ఒక సినిమా ఉంటుంది, ఆది పురుషు, అదేమో అతను ఇష్టం వచ్చినట్టు తీసాడు అనుకోండి, సోది పురుషు చేసాడు. అది బాగా తీసి ఉండొచ్చు, కానీ కాళిదాస్ కవిత్వం కొంత, ఆ డైరెక్టర్ పైత్యం అంత, అందువల్ల అది అలా జరిగింది అనుకోండి. కానీ సినిమా బాగా తీస్తే చాలా మంచి చేయొచ్చు, చాలా. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా రామాలయాల మీద అక్కడక్కడ వినపడుతుంటుంది లవకుశ సినిమాలో పాటలు. మన ఫీలింగ్ ఎంత బాగుంటుంది, లవకుశ సినిమా పాటలు ఎంత అద్భుతమైన. లవకుశ సినిమా కానీ అందులో వారి యొక్క నటన అవన్నీ అద్భుతం కదా, ఏడుస్తాం, అంత బాగుంటాయి. కాబట్టి పాజిటివ్గా తీస్తే అన్నీ మంచివే, అన్నీ ఉపకారమే కదా నాన్న. ఇప్పుడు సోషల్ మీడియా కూడా మంచిగా వాడినప్పుడు ఉపకారం, చెడుకు వాడితే అపకారం. ఏదైనా కత్తి కూరగాయలు కోయచ్చు, పీకలు కోయచ్చు, ఇదే.